హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తిట్టుకోకండి. టీచర్ని కదా, ఎగ్జాంపుల్ లేకుండా చెప్పలేను. నేను ఏం చెప్పినా దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఓకేనా? మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు. మీ రెండు చేతుల్లో బరువైన వస్తువులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంచులు ఉన్నాయి. 2 సంచుల్లోని బరువైన వస్తువులు ఉన్నాయి. మీరు మొయ్యలేక తీసుకొస్తూ ఉన్నారు. కొంచెం కష్టంగానే ఉంది తీసుకురావడం. ఈలోగా ఎవరో ఒక పుణ్యాత్మురాలో వచ్చి ఒక సంచి నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది మనసుకి కదా. ఆ టైంలో మనకి వాళ్ళు దేవుళ్ళలాగే కనపడతారు. అలాగే మనం ఒక కష్టంలో ఉండి భారమైన గుండెతో జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక మంచి వ్యక్తి వచ్చి మన బాధని విని అర్థం చేసుకుని 4 మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఏదో పైన చెప్పడం కాదు, వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పిన రోజు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. మన బాధ సగం తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదుకున్నా ఆదుకోకపోయినా 4 మంచి మాటలు చెప్పడం చాలా అవసరం. మంత్రాలకి చింతకాయలు రాలుతాయో రాలవో నాకు తెలియదు, కానీ మాటలు మాత్రం మంత్రాల్లో పనిచేస్తాయి, చాలా అద్భుతాలు చేస్తాయి. మాటలే మంత్రాలు. కొందరు మాట్లాడితే ముత్యాలు, మాట్లాడితే మంత్రాలు. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. మాటలు మంత్రాలు కావాలంటే ఏం చేయాలి? మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు మన మాటలు ఇతరుల్ని ప్రభావితం చేయగలుగుతాయి. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు ఉండకూడదు. మన మాటలకు శక్తి కావాలి అనుకుంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు మనం ఏం చెప్పినా ఇతరులు వింటారు. స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు పిల్లలు ఎంత బుద్ధిగా వింటారో వీళ్ళు అలాగే వింటారు. సకాలంలో సరైన సలహాలు ఇస్తూ ఇతరుల్ని హ్యాపీగా ఉండేలా చూడాలి. అప్పుడు ఇతరులు మనల్ని ఎంతగానో గౌరవిస్తారు, అభిమానిస్తారు, మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు.